వాషింగ్ మిషన్ సరిగ్గా వాడకపోతే మీ వాషింగ్ మిషన్ కూడా ఇలా తయారైద్ది. మీ దగ్గర వాషింగ్ మిషన్ ఉంటే ఇప్పుడు నేను కొన్ని టిప్స్ అయితే చెప్తాను. ఆ టిప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీ వాషింగ్ మిషన్ ఎక్కువ కాలం వస్తుంది, త్వరగా పాడవకుండా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నా పేరు కాంతి, మీరు చూస్తున్నారు బెస్ట్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. పెయిన్స్ వాషింగ్ మిషన్లో మనం బట్టలు ఉతికిన తర్వాత బట్టలు చాలా మంది అలాగే ఉంచేస్తూ ఉంటారు. ఫస్ట్ బట్టలు బయటికి తీయండి, ఎందుకంటే ఎక్కువసేపు బట్టలు వాషింగ్ మిషన్ లోపల ఉంచితే స్మెల్ వస్తాయి అండ్ ముడతలు పడే ఛాన్సెస్ ఉంటాయి. బట్టలు తీసిన తర్వాత కూడా కొంచెం సేపు డోర్ ఓపెన్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే డ్రమ్ స్మెల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనం బట్టలు తీసేసిన తర్వాత డోర్ ఓపెన్ చేసి పెట్టుకుంటాం కదా, ఇక్కడ మీకు రబ్బర్ గ్యాస్కెట్ అని ఉంటుంది. ఈ ఏరియాలో క్లాత్ తీసుకొని క్లీన్ చేయండి. వాష్ చేసిన ప్రతిసారి ఈ రబ్బర్ గ్యాస్కెట్ లో మురికి పేరుకుపోతూ ఉంటుంది. ఇలా లాంగ్ రన్ లో మురికి పేరుకుపోవడం వల్ల ఈ రబ్బర్ గ్యాస్కెట్ పాడైపోతుంది, అది స్మెల్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దీన్ని కూడా మనం క్లీన్ చేసుకుంటూ ఉంటే బెటర్. చాలా వాషింగ్ మిషన్స్ కి మీకు 2 years వారంటీ అయితే ఇస్తారు. వారంటీ ఉంది అని చెప్పి ఎలా పడితే అలా వాడితే వారంటీ అయితే రాదు. వారంటీ ఓన్లీ మీకు మీ వాషింగ్ మిషన్లో ఏమైనా మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్స్ ఉన్నా, డ్రమ్ సరిగ్గా తిరగకపోయినా, డిస్ప్లేలో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఇలాంటి వాటికి వారంటీ వర్తిస్తుంది. కానీ మీ వాషింగ్ మిషన్ని బ్రేక్ చేసినా కానీ, గీతలు పడ్డా కానీ, ఎలుకలు కొరకడం వల్ల, సో ఇలాంటి మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కదా. సో ఇలాంటి మిస్టేక్స్ కి వారంటీ అయితే అప్లై అవ్వదు. వారంటీ ఉంది కదా అని చెప్పి ఎలా పడితే అలా యూజ్ చేసాం అనుకోండి, వాషింగ్ మిషన్ వారంటీలో ఉన్న డబ్బులు కట్టి మనం వాషింగ్ మిషన్ రిపేర్ చేయించుకోవాల్సి వస్తుంది. వాషింగ్ మిషన్ లో బట్టలు ఉతికి అయిపోయిన తర్వాత చాలా మంది స్విచ్ ఆఫ్ చేయకుండా అలాగే ఉంచేస్తారు. ఖచ్చితంగా వాషింగ్ మిషన్ స్విచ్ ఆఫ్ చేయండి. పిడుగులు ఇలాంటివి పడుతూ ఉంటాయి కదా, ఇలాంటి టైంలో వాషింగ్ మిషన్ ప్లగ్ ని తీసేసేయండి సాకెట్ నుంచి. చాలా మంది వాషింగ్ మిషన్ లో బట్టల్ని కుక్కుతూ ఉంటారు. ఎంత కుక్కుతారంటే రివర్స్ లో ఆధార్ కార్డు ఉంది అని చెప్పి ఎక్కుతారు కదా, కుక్కుతారు అందరిని జనాల్ని. అక్క నిన్ను కాదు అక్క, నేను అనింది జస్ట్ ఊరికే ఎగ్జాంపుల్ చెప్పాను అనమాట. సీరియస్ గా తీసుకోకండి లేడీస్, మీకోసం చేస్తుంది వీడియో. బట్టలు చాలా మంది కుక్కుతూ ఉంటారు వాషింగ్ మిషన్ లో. ఎప్పుడైనా మీరు వాషింగ్ మిషన్ లో బట్టలు కుక్కేటప్పుడు మీరు హ్యాండ్ పెట్టి ఇలా అనండి, మీ హ్యాండ్ ఫ్రీగా మూవ్ అవ్వాలి, అంతవరకే బట్టలు వేసి వాషింగ్ మిషన్ రన్ చేయండి. బట్టలు మొత్తం కుక్కిన తర్వాత మీ హ్యాండ్ పట్టలేదు అనుకోండి వాషింగ్ మిషన్ లో, కొన్ని బట్టలు అయితే తీసేయండి. ఒకవేళ మీ వాషింగ్ మిషన్ 9 kgs వాషింగ్ మిషన్ అనుకోండి, 9 kgs బట్టలు వేసి దానిలో కుక్కకండి. అట్లీస్ట్ 70% 80% వేయండి, ఒక 20% ఆక్యుపెన్సీ ఉంచండి. అప్పుడే మీ వాషింగ్ మిషన్ లో బట్టలు నీట్ గా క్లీన్ అవుతాయి. నెక్స్ట్ ఇన్లెట్ దగ్గర ఫిల్టర్ అయితే ఉంటుంది. ఈ ఫిల్టర్ ను కూడా క్లీన్ చేసుకుంటూ ఉండండి. అప్పుడప్పుడు వాటర్ లో డస్ట్ దీనిలో పేరుకుపోయి మనకి వాటర్ ఫ్లో తక్కువ వస్తుంది. అలాంటి టైంలో మనకి వాషింగ్ మిషన్ బట్టలు ఉతకడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. వాషింగ్ మిషన్ లో పౌడర్ డిటర్జెంట్స్ అయితే అస్సలు యూజ్ చేయకండి, ఓన్లీ లిక్విడ్ డిటర్జెంట్స్ మాత్రమే యూజ్ చేయండి. పౌడర్ డిటర్జెంట్ యూజ్ చేస్తే మీ వాషింగ్ మిషన్ త్వరగా పాడైపోద్ది. ఇంకా వాషింగ్ మిషన్స్ మీరు యూజ్ చేస్తుంటే ఖచ్చితంగా ఈ 3 ప్రొడక్ట్స్ అయితే ఉండేలా చూసుకోండి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి డీస్కేలింగ్ పౌడర్. డీస్కేలింగ్ పౌడర్ అనేది మీరు వాషింగ్ మిషన్ కొన్నారనుకోండి, అఫీషియల్ వెబ్సైట్ లో అమ్ముతూ ఉంటారు, లేదా ట్రస్టెడ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి వాటిలో కూడా అమ్ముతూ ఉంటారు. మంచివి బ్రాండెడ్వి చూసి మాత్రమే సెలెక్ట్ చేసుకొని మీ వాషింగ్ మిషన్స్ కి అయితే యూజ్ చేయండి. ఈ డీస్కేలింగ్ పౌడర్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మీ డ్రమ్ ని క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుంది. మీరు ఏ వాషింగ్ మిషన్ యూజ్ చేసినా నెలకు ఒక్కసారి అయినా మీ డ్రమ్ ని డీస్కేలింగ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మీ డ్రమ్ లాంగ్ రన్ వస్తుంది, మీ వాషింగ్ మిషన్ లైఫ్ పెరుగుతుంది. డ్రమ్ డీస్కేలింగ్ చేసిన తర్వాత కింద లింట్ ఫిల్టర్ అని ఉంటుంది, దాన్ని కూడా ఓపెన్ చేసుకొని దాన్ని కూడా క్లీన్ చేసేసుకోండి. ఈ లింట్ ఫిల్టర్ లో మనం జోబులో వేసుకున్న కాయిన్స్ అవ్వచ్చు, పిన్స్ అవ్వచ్చు, లేకపోతే ఎయిర్ అవ్వచ్చు, ఇవన్నీ అక్కడ కలెక్ట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ నుంచి మనం రిమూవ్ చేసుకుంటూ ఉంటాము. సో దీన్ని కూడా డీస్కేల్ చేసిన తర్వాత ఆ డస్ట్ అంతా అక్కడ పేరుకుపోద్ది లింట్ ఫిల్టర్ లో, దాన్ని కూడా క్లీన్ చేసేసుకోండి. చాలా మంది కాయిన్స్ జోబులో పెట్టుకొని మర్చిపోయి వాషింగ్ మిషన్ లో వేసేసుకుంటూ ఉంటారు. వాషింగ్ మిషన్ లో బట్టలు వేసేటప్పుడు ఖచ్చితంగా జోబులో ఏమైనా కాగితాలు ఉన్నాయా, కాయిన్స్ ఉన్నాయా ఒకసారి చెక్ చేసుకోండి. రీసెంట్ గా ఒక వాషింగ్ మిషన్ ఇలాగే పాడైపోయింది, డ్రమ్ లో కాయిన్ ఇరక్కపోయి. దానికి రిపేర్ కాస్ట్ చాలా ఎక్కువ అయితే అవుతుంది. మీ లక్ బాగుంటే లింట్ ఫిల్టర్ ద్వారా కాయిన్స్ అయితే వచ్చేస్తాయి, బాగాలేకపోతే ఇలా ఎరకపోతూ ఉంటాయి. వాషింగ్ మిషన్ మీరు రిపేర్ చేయించుకోవాల్సి వస్తుంది. మీలో కొంతమంది కామెంట్స్ అయితే చేస్తున్నారు, నా వాషింగ్ మిషన్ వైబ్రేషన్ అవుతుంది, నాయిస్ వస్తుంది, దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా చెప్పమని చెప్పి. ఇలా ఎందుకు అవుతుంది అంటే ఇందాక చెప్పాను మీకు, బట్టలు ఓవర్ గా లోడ్ చేస్తూ ఉంటారు చాలా మంది. ఓవర్ గా లోడ్ చేసి IRPM లో వాషింగ్ మిషన్ రన్ చేస్తే ఇలా నాయిస్ వచ్చి వైబ్రేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది సాఫ్ట్ టైర్స్ పైన పెడుతూ ఉంటారు వాషింగ్ మిషన్ ని, లేదా ఫ్లోర్ అప్ అండ్ డౌన్ ఉన్న మనకి వైబ్రేషన్స్ కానీ నాయిస్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైనా మిషన్ కి గ్రిప్ ఉండేలా చూసుకోండి, రఫ్ సర్ఫేస్ మీద పెట్టడానికి ట్రై చేయండి, లేదా స్టాండ్స్ చిక్కుతూ ఉంటాయి. టెక్నీషియన్ వాషింగ్ మిషన్ ఇన్స్టాల్ చేయడానికి వచ్చినప్పుడు మీకు స్టాండ్స్ తీసుకొస్తారు, అక్కడైనా మీరు కొనుక్కోవచ్చు. చాలా మంది వాషింగ్ మిషన్ బాల్కనీలో కానీ ఎండలో కానీ పెడుతూ ఉంటారు. అలాంటి టైంలో ఇలాంటి కవర్స్ కూడా మీరు యూజ్ చేయండి వాషింగ్ మిషన్స్ కి. థర్డ్ ప్రోడక్ట్ మీ దగ్గర ఉండాల్సింది స్టెబిలైజర్. ఖచ్చితంగా హోమ్ అప్లయన్సెస్ కి మంచి ఎర్తింగ్ అయితే ఉండాలి. సో ఖచ్చితంగా మీ ఇంట్లో మంచి ఎర్తింగ్ ఉండేలా చూసుకోండి. వైర్స్ కూడా కొంచెం మంచివి వాడండి. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చే వాషింగ్ మిషన్స్ లో కొన్ని బ్రాండ్స్ లో మీకు ఇన్బిల్డ్ స్టెబిలైజర్ ఇస్తుంది.
ఇస్తున్నారు. ఎల్జీ అవ్వచ్చు, శాంసంగ్ అవ్వచ్చు, బాష్ అవ్వచ్చు, ఈ బ్రాండ్స్ లో మీరు కనుక ఐఎఫ్బి గానీ, వాల్పూల్, హైర్, గోద్రేజ్ ఇలాంటి బ్రాండ్స్ యూస్ చేస్తుంటే ఈ స్టెబిలైజర్స్ అయితే పెట్టించుకోవాలి. మాక్సిమం మీరు ఓల్డ్ వాషింగ్ మిషన్స్ ఏది వాడుతున్నా స్టెబిలైజర్ అయితే పెట్టించుకోండి. ముఖ్యంగా ఈ ఓల్డ్ మిషన్సే కాలిపోతున్నాయి. ఈ ఎలక్ట్రికల్ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ వచ్చి హై వోల్టేజ్ వచ్చినప్పుడు ఈ స్టెబిలైజర్ మీ వాషింగ్ మిషన్ ని కాపాడుతుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేశాను, ఈ వాషింగ్ మిషన్ ఎందుకు కాలిపోతాయి అని చెప్పి. రీసెంట్ గా ఈ ఇన్సిడెంట్ అమీర్పేటలో జరిగింది. అమీర్పేటలోని ఓ ఇంటిలో భారీ బ్లాస్ట్ జరిగింది. రన్నింగ్ లో ఉన్న వాషింగ్ మెషిన్ పెద్ద శబ్దంతో పేలిపోయింది. చాలా రేర్ సిచ్యువేషన్స్ లో వాషింగ్ మిషన్స్ ఇలా బ్లాస్ట్ అవుతూ ఉంటాయి. అసలు ఈ వాషింగ్ మిషన్స్ బ్లాస్ట్ అవ్వడానికి, కాలిపోవడానికి రీజన్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. మీ వాషింగ్ మిషన్ చాలా ఓల్డ్ అయినా ఇలా పేలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్స్ వచ్చినా, ఇంటర్నల్ కాంపోనెంట్స్ లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. చాలా మంది ఎక్కువ బట్టలు వేసేసి డ్రమ్ ని IRPM లో పెట్టి వాషింగ్ మిషన్ రన్ చేస్తూ ఉంటారు. ఇలాంటి టైంలో డ్రమ్ ఓవర్లోడ్ అయ్యి ఆ ప్రెజర్ మోటార్ పైన పడి ఇలా వాషింగ్ మిషన్ బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది ఇళ్ళకి ఎర్తింగ్ సరిగ్గా ఉండదు, వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ అవుతూ ఉంటుంది. ఈ సిచ్యువేషన్ లో PCB డ్యామేజ్ అవ్వడం కానీ, కెపాసిటర్ ఓవర్ హీట్ అవ్వడం వల్ల కానీ వాషింగ్ మిషన్ పేలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం వాషింగ్ మిషన్ వాడేటప్పుడు కొన్ని సేఫ్టీ టిప్స్ అయితే మీరు పాటించండి. 16 ఆంపియర్ సాకెట్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయండి. ఓవర్ గా బట్టలు డ్రమ్ములో ఇరికించకండి. మెషిన్ వైబ్రేషన్ వస్తుంటే వెంటనే మెషిన్ ని ఆపేయండి. అట్లీస్ట్ 6 months కి ఒకసారి, 12 months కి ఒకసారి మీ వాషింగ్ మిషన్ ని సర్వీస్ చేయించండి. ఒకవేళ మీ ఇంట్లో కనుక హాట్ వాటర్ వస్తున్నాయి అనుకోండి, సాఫ్ట్నర్ ఫిల్టర్స్ అయితే యూజ్ చేయండి. ఒకవేళ సాఫ్ట్నర్ ఫిల్టర్స్ యూజ్ చేయకుండా వాషింగ్ మిషన్ మనం లాంగ్ రన్ లో యూజ్ చేస్తే డ్రమ్ గారపట్టే ఛాన్సెస్ ఉంటాయి. డ్రమ్ త్వరగా పాడైపోయే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఐబీ వాషింగ్ మిషన్స్ లో మీకు ఆక్వా ఎనర్జెటిక్ టెక్నాలజీ అయితే ఉంటుంది. హాట్ వాటర్ మీద కూడా బాగా వర్క్ అవుతుంది. వీటికి ఎలాంటి సాఫ్ట్నర్స్ అయితే అవసరం లేదు. మీ డ్రమ్ గారపట్టకుండా ఉండాలి అంటే ఈ సాఫ్ట్నర్ ఫిల్టర్స్ కూడా యూజ్ చేయండి. ఈ ప్రొడక్ట్స్ అయితే ఖచ్చితంగా మీ వాషింగ్ మిషన్స్కి ఉండాలి. డీస్కేలింగ్ పౌడర్ అవ్వచ్చు, వాషింగ్ మిషన్ పైన కవర్ అవ్వచ్చు, కింద స్టాండ్ అవ్వచ్చు, స్టెబిలైజర్ అవ్వచ్చు, ఈ సాఫ్ట్నర్ ఫిల్టర్స్ అవ్వచ్చు. ఇవన్నీ లింక్స్ మీకు కావాలి అంటే ఇక్కడ ప్రొడక్ట్ ట్యాగ్స్లో అయినా ఉంటే ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు, లేదా కింద డిస్క్రిప్షన్లో అయినా ఉంటాయి, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో మీరు రెండు లింక్స్ ఉంటాయి. అమెజాన్ లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే అమెజాన్ స్టోర్కి వెళ్తారు. అక్కడ మొత్తం లిస్ట్ అయితే ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ ఫ్లిప్కార్ట్ స్టోర్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మన యూట్యూబ్ స్టోర్కి అయితే వెళ్తారు. దానిలో ఫ్లిప్కార్ట్లు, మింత్రాలు ఏమైనా ఇలా ఈ లింక్స్ ఉంటే ఆ లింక్స్ అయితే నేను అప్డేట్ చేస్తాను. అక్కడ నుంచి మీరు పర్చేస్ చేయొచ్చు. ఒకవేళ మీరు వాషింగ్ మిషన్ కొనాలని చెప్పి చూస్తుంటే దానికి సంబంధించిన బయింగ్ గైడ్ వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ ఇక్కడ ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. వీడియో ఎండింగ్ లో అయితే నేను పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోండి. దానిలో మీకు క్లియర్ గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశాను నీట్ గా. అది చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. వాషింగ్ మిషన్ కొనేటప్పుడు ఏం పాయింట్స్ కన్సిడర్ చేసుకొని మనం వాషింగ్ మిషన్ కొనాలో. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. వాషింగ్ మిషన్ మీ దగ్గర ఉంటే ఎలాంటి టిప్స్ పాటించాలి, వాషింగ్ మిషన్ ని ఎలా కాపాడుకోవాలనే దానిపైన ఒక క్లారిటీ వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాషింగ్ మిషన్ ని ఇలా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసే మీ ఇంట్లో మమ్మీస్కి, ఆంటీస్కి, గర్ల్ ఫ్రెండ్కి, వైఫ్కి, వీళ్ళందరికీ వీడియోని అయితే షేర్ చేయండి. బ్యాచులర్స్ అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా నెక్స్ట్ వీడియోలో మనకి ఇంట్రెస్టింగ్ టాపిక్తో ముందుకు వస్తాను. అంతవరకు నేను సలహా తీసుకుంటున్నాను. బై ఫ్రెండ్స్.